అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి శుభవార్త. సమస్యలన్నీ కూడా ఇప్పుడే ఒక్కొక్కటిగా పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ తరుణంలో కీలక సూచనలు, కీలక ఆదేశాలు జారీ. సో ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. సో ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. త్వరలోనే మెరుగైన ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే కొన్ని ఉద్యోగ సంఘాలకు గుర్తింపు కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్కి సమావేశంలో భాగంగా ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించి వారి యొక్క సమస్యల మీద ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. మొన్నటికి మొన్న 700 కోట్ల రూపాయల బకాయిల్ని ఒక నెలకు సంబంధించి విడుదల చేయడం జరిగింది. ఇక మీదట ప్రతి నెల కూడా 700 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వ ఉద్యోగులకైతే విడుదల చేయడానికి ప్రభుత్వ రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈ తరుణంలో ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య చిచ్చు పెట్టొద్దు అని చెప్పేసి ప్రతిపక్ష నేతలకు ఉద్యోగ జేఏసీ సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కో సమస్యను సర్కార్ పరిష్కరిస్తుందని వెల్లడించిన ఉద్యోగ సంఘాలు. సో 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. కొంతమంది మాజీ ఉద్యోగ సంఘ నేతలు ప్రతిపక్ష నేతలతో కలిసి ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి మధ్య అగాధం చిచ్చు పెట్టడానికి ఏడాదిన్నరగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటివి మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 10 ఇయర్స్ తర్వాత ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం అయితే గుర్తించిందన్నారు. ఉద్యోగుల సమస్యలను చర్చించి పరిష్కరించేందుకు సీఎస్ చైర్మన్గా పలు శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు 9 ఉద్యోగ సంఘాల నేతలతో తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పునరుద్ధరణిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడంపై 205 సంఘాల జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి ఇతర మంత్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సో యాక్చువల్గా మారం జగదీశ్వర్, ఏలూరు శ్రీనివాసరావు గారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ముందుంచిన 15 ప్రధాన డిమాండ్లలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ప్రధాన డిమాండ్ అని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంఘాలే ఉండొద్దని, ఉద్యోగ సంఘాల గుర్తింపును గత ప్రభుత్వం రద్దు చేస్తే అప్పటి సంఘ నేతలు పట్టించుకోలేదని వారు గుర్తు చేశారు. ఏడాదిన్నరలో ఉద్యోగ జేఏసీకి సీఎం గారు ఎన్నోసార్లు అపాయింట్మెంట్ ఇచ్చి సమావేశాలు నిర్వహించారని కో చైర్మన్ ముజీబ్ తెలిపారు. సో కాబట్టి ప్రభుత్వంపై ఇప్పుడిప్పుడే ప్రభుత్వ ఉద్యోగులు అయితే నమ్మకం పెట్టుకుంటున్నారండి. ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు సమాచారం. సో కాబట్టి ఉద్యోగ జేఏసీ ప్రతిపక్ష నేతలకు కీలక సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.